ప్రపంచంలో ప్రతి దేశం పరిస్థితి ఎలా ఉంది? ప్రతి దేశం పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈరోజు నేపాల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అమెరికా ఎన్నో తప్పులు దాయాలని చూస్తుంది. కానీ అమెరికాలో ఈరోజు ట్రంప్ తన సొంత స్నేహితుడు చార్లీ కిర్కీనే రక్షించుకోలేనటువంటి పరిస్థితి. ఒటావియాల యూనివర్సిటీలో అతన్ని కాల్చి చంపేశారు. ఒటావియాల యూనివర్సిటీలో అతను ప్రసంగించడానికి ముందే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయండి అంటూ కొంతమంది నిరసన కార్యక్రమం చేపట్టారు స్టూడెంట్స్. అంతేకాకుండా 1000 మందితో సంతకాలు సేకరించి ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరితే యాజమాన్యం ఒప్పుకోలేదు. భావ స్వేచ్ఛ ప్రకటన ఎవరికైనా ఉంటుంది, వాళ్ళు చెప్పుకోవచ్చు. ఆ కార్యక్రమాన్ని అయితే మేము రద్దు చేయమంటే కార్యక్రమంలో మాట్లాడుతుండగానే చార్లీ కిర్కీని చంపేశారు. ఇతడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్. ట్రంప్ కి నమ్మిన బంటు. ఇతనికి 31 సంవత్సరాలు, ట్రంప్ కి 75-80 సంవత్సరాలు ఉంటాయి. ఆ ట్రంప్ కి ఇతనికి సంబంధం ఏంటి? స్నేహితుడు. అంటే ట్రంప్ యొక్క సిద్ధాంతాలు అనుసరించేవాడు అన్నమాట. ట్రంప్ కి అన్ని విధాలుగా కూడా అనుగుణంగా ఉంటాడు. అందుకు స్నేహితుడు అయ్యాడు. అతన్ని రక్షించుకోలేనటువంటి పరిస్థితులు అమెరికా ఈ రోజు ఉందంటే గన్ కల్చర్. అమెరికాలో జరుగుతున్నటువంటి దారుణాల గురించి వదిలేస్తారు. బయట ప్రపంచంలో ఏదైనా జరిగితే మాత్రం పెద్ద రాద్ధాంతం చేసి అక్కడ పనికిరాని న్యూస్ పేపర్లన్నీ కూడా పెద్ద ఇది చేస్తుంటాయి. దీని గురించి ఎవడు మాట్లాడు. భారతీయులు 15-20 మంది చనిపోయారు ఈ గన్ కల్చర్ వల్ల. స్టూడెంట్సే ఓన్లీ. కానీ దాని గురించి ఇంతవరకు ఎవడు మాట్లాడలే. ఎవరి వ్యతిరేకత లేదు. రాత్రి 11 దాటితే అమెరికాలో నడి రోడ్ల మీద తిరగలేం మనం. 11 కాదు 10 దాటాక ఎవడొచ్చి కాలుస్తాడో తెలియదు. అక్కడ మళ్ళీ అంత టెక్నాలజీ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. కానీ ఎవడో భయపడ్డాడు. జాతి అహంకారం, వర్ణ వివక్ష, దీని గురించి మాట్లాడేవాడు. కానీ అక్కడ ఎవరైనా సరే మన భారతీయుడు ఒక పొరపాటునో లేకపోతే అవతల వాడి తప్పున్నా సరే ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే మాత్రం మొత్తం మీ వీసాలన్నీ క్యాన్సిల్ చేస్తానని ఒక కక్ష సాధింపు చేస్తాడు ట్రంప్. కానీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఈ గన్ కల్చర్ను మాత్రం ఆపలేకపోతాం. అంతెందుకు, వాషింగ్టన్ ఒక పెద్ద గోండాయిజం సిటీ అయిపోయింది. అలాగే చికాగో కూడా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత నేర చరిత్ర కలిగినటువంటి సిటీ అంటూ కూడా ట్రంపే పేర్కొన్నాడు. చివరికి తప్పలే. ఇది అమెరికా పరిస్థితి. దాని గురించి ఇక్కడ గొప్పగా చెప్తారు. ఈ దేశం గురించి ఏదో కించపరిచేటట్టు. అమెరికా గురించి గొప్పగా చెప్పడం తప్పేం కాదు, కానీ భారత్ గురించి కించపరుస్తారు ఇక్కడ అమెరికాని చూపించి. ఈ రోజు మనకి సోషల్ మీడియా లేకపోతే ఈ రోజు అమెరికా ఇంకా మన మీద నెత్తికెక్కేది అనమాట. అమెరికా వెళ్ళినటువంటి వారు వీళ్ళందరూ చెప్పే మాటలు వింటే ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు ముఖ్యంగా ఆ దేశాన్ని ఎత్తేస్తూ ఉంటారు. ఈరోజు ఎవరికి తెలియని భాగవతం ఈరోజు మనం చూడట్లేదా? పక్క దేశాల గురించి బంగ్లాదేశ్ని చూడలేదా? ఈరోజు నేపాల్ పరిస్థితి తెలియదా? శ్రీలంక చూడలేదా? మొయిజ్ ఉన్నటువంటి మాల్దీవులు చూడలేదా? సిరియా చూడలేదా? ఈరోజు ఏంటి అవన్నీ తగలబడిపోతాయి ఆ దేశాలన్నీ. ఈరోజు ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ఫ్రాన్స్ మరి ట్రంప్ చేతిలో ఉంది కదా ఆ దేశం. ఇవన్నీ యూరోపియన్ దేశాలు కదా. ఏమయ్యాయి? ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇన్ని రోజులు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉన్నాయి, ఈరోజు బయట ప్రపంచానికి తెలుస్తుంది అంతే.